తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వేగంగా పూర్తయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రిజర్వాయర్లు నిర్మాణం పూర్తి అయినందున రేవంత్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన కాల్వల నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందివ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆ రోజు ప్రాణహిత చేవెళ్ల ఆ ప్రాజెక్ట్కి ఆ పేరు రావడానికి కూడా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే చేవెళ్ల ప్రాంతంలో ఎత్తు మీద ఉంది, 600 మీటర్ల ఎత్తుపైన ఉంటుంది. అక్కడ బోర్లు వేసిన నీళ్లు పడవు. ఆ రోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేయడమే కాక మొదటిసారి ఫౌండేషన్ వేసినప్పుడు చేవెళ్ల సెంటిమెంట్తో రాజశేఖర రెడ్డి గారు అక్కడే వేశారు అధ్యక్ష. చాలా సంతోషపడ్డాను అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతంలో సాగునీరు వస్తే ఆ ప్రాంతం రైతులకు మేలు జరుగుతుంది. ఒకసారి 111 జీవో గుదిబండగా ఉంది, బోర్లు వేసుకొనివ్వరు, చెక్ డ్యామ్లు కట్టుకొనివ్వరు. కనీసం ఈ ప్రాజెక్ట్ ద్వారా వస్తేనన్నా ఆ ప్రాంతం బాగుపడుతుందని సంతోషపడ్డాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో టైలెండ్ ఉంది, ఇవ్వలేమని అప్పుడున్న ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తున్న సందర్భంలో మీతో పాటు రామ్మోహన్ రెడ్డి గారు, రాజేంద్రనాథ్ ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి ఆ రోజు ఆ టన్నల్ విజిట్ చేయడం, ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని అడిగాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇవ్వాల్సిందని రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రామ్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి అక్కడ నుండి అయితే దగ్గర ఉంటుంది, దగ్గర నుండి తీసుకోవచ్చు, రిజర్వాయర్స్ అక్కడ కట్టవచ్చు అని మాట్లాడుతున్న సందర్భంలో ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరు కూడా ఇక్కడున్న అసెంబ్లీలో ఉన్న గౌరవ శాసనసభ్యులు, ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. తర్వాత నేను 2018లో అసెంబ్లీలోకి మొదటిసారి వచ్చినప్పుడు నా మొదటి స్పీచ్ కూడా అదే ఉంది అధ్యక్ష. మొదటిగా నేను కేసీఆర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ముఖ్యమంత్రి గారిని, కాళేశ్వరం కట్టినట్టే పాలమూరు రంగారెడ్డి కూడా చాలా స్పీడ్గా కట్టండి, మా చేవెళ్ళ, మా వికారాబాద్, మా ప్రాంతం అంతా ఎడారిలాగా ఉంటుంది, అదెంత స్పీడ్గా చేస్తారు, ఇది కూడా అంతే స్పీడ్గా చెయ్యండి అని ఆ రోజు అడిగిన సందర్భంలో మొదటిగా అదే అడిగాను అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష, తప్పకుండా పూర్తి చేసుకుంటాం, కొన్ని లీగల్గా హార్డిల్స్ ఉన్నాయి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్, పరిగి ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి, తప్పకుండా చేస్తామన్న దాంట్లో భాగంగా ఈరోజు రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభా వేదిక నుండి మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష, రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి వీలైనంత తొందరగా కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.